ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండవ అసెంబ్లీ ఈ సెషన్ నిర్వహిస్తున్నారు. అందులో ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే గవర్నర్ ప్రసంగ పాఠం. How he is contradicting his own versions which was delivered by him only the previous government. అంటే ఆయన గవర్నర్ గారు ఎలా డిబేట్ అయ్యారో నాకైతే అర్థం కావటం లేదు. ఇప్పుడు వచ్చినప్పుడేమో ప్రభుత్వం ఇది చేసింది అది చేసింది అని చెప్పారు. ఆయన స్టేట్మెంట్ని, ఆయన చదివినటువంటి దాన్ని, ఆయన ప్రసంగ పాఠాన్ని ఆయనే కాంట్రడిక్ట్ అయ్యారు. సరే, ఆయన ఏం చేస్తాడు? ఆయన చేత చదివించింది ప్రభుత్వం. ఈ ప్రభుత్వం ఆయన చేత చదివించింది. ఒక రాజ్యాంగం ఒకటి. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం ఎలా పాలిస్తుందో, ఏం జరుగుతుందో మీ అందరికీ తెలుసు. మీకేమిటంటే హత్యలు, ఎక్కడ చూస్తే అక్కడ హత్యలు, ఆత్మహత్య యత్నాలు, హత్యా ప్రయత్నాలు, అత్యాచారాలు, చిన్న పిల్లల మీద అత్యాచారాలు, అలాగే దాడులు, దౌర్జన్యాలు, ప్రైవేట్ ఆస్తుల ధ్వంసం, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం. ఎవరిచ్చినారు మీకు అధికారం? ఏంటిది? దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. ఎవరు చేసినా తప్పని చెప్తాను నేను. ఇది ఎంతవరకు కరెక్ట్? అది హత్యలు 35, ఆత్మహత్యలు 300, హత్యా ప్రయత్నాలు 300, ఆత్మహత్యలు 35,